ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 6-7ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మన మనస్సు యొక్క స్వభావాన్ని, అది ఎలా దారి తప్పుతుందో ఒక అద్భుతమైన మనసుకు హత్తుకునే ఉపమానంతో వివరిస్తున్నారు. మన జీవితాన్ని ఒక సముద్ర ప్రయాణంలా ఊహించుకోమని భగవానుడు సూచిస్తున్నారు. ఈ మహాసముద్రంలో మన వివేచన అంటే మంచి చెడులను విశ్లేషించి మన బుద్ధి ఒక పడవలాంటిది. మన ఇంద్రియాలు అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం ఇవన్నీ పెనుగాలుల వంటివి. నీటిపై తేలియాడుతున్న ఒక పడవను బలమైన గాలి ఎలాగైతే తన ఇష్టం వచ్చిన దిశకు లాక్కెళ్లిపోతుందో, అదేవిధంగా అదుపు లేకుండా తిరిగే ఇంద్రియాల వెంట మన మనసు ప్రయాణిస్తే అది మన వివేచన అనే పడవను కూడా పూర్తిగా దారి తప్పిస్తుంది. ఆ పడవ ఎటుపోతుందో దానికే తెలియదు. అలలలో చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అదేవిధంగా మన జీవితానికి ఒక పరమార్థం, ఒక గమ్యం ఉంటాయి. కాని మన ఇంద్రియాలు చూపించిన ప్రలోభాల వెంట మనసు పరుగులు తీస్తే మన వివేకం పూర్తిగా నశించిపోతుంది. మనం ఎందుకు జీవిస్తున్నామో, ఎటు వెళ్తున్నామో కూడా తెలియని ఒక గందరగోళ స్థితికి చేరుకుంటాము. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు రేపు జరగబోయే ముఖ్యమైన పరీక్ష కోసం చదవాలని గట్టిగా సంకల్పించుకున్నారు. కాని మీ ఫోన్ నుండి ఒక చిన్న శబ్దం వస్తుంది. ఆ ఇంద్రియ ప్రేరణకు లొంగిపోయి ఫోన్ చేతిలోకి తీసుకుంటారు. ఒక వీడియో తర్వాత మరొకటి చూస్తూ గంటలు గడిచిపోతాయి. మీ చదువు అనే లక్ష్యం నుండి మిమ్మల్ని ఇంద్రియాలు ఎంతో దూరం లాక్కెళ్లిపోయాయి. ఇక్కడ మీ వివేచనను ఇంద్రియాలు దొంగిలించాయి. అందుకే ఇంద్రియ నిగ్రహం యొక్క ప్రాముఖ్యతను భగవానుడు నొక్కి చెబుతున్నారు. మనస్సును ఇంద్రియాలకు బానిసను చేయకూడదు. దానిని బుద్ధి అనే సారథితో అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మన జీవితమనే నావ సురక్షితంగా, ప్రశాంతంగా తన గమ్యాన్ని చేరుకోగలుగుతుంది. మన మనసు ఒక అద్భుతమైన శక్తి. దానిని ఇంద్రియాల చేతిలో పెడితే అది మనల్ని నాశనం చేసే శత్రువుగా మారుతుంది. అదే మనస్సును భగవంతుని వైపు, ఆత్మజ్ఞానం వైపు మళ్లిస్తే అంతకు మించిన గొప్ప మిత్రుడు మరొకరు ఉండరు. మన వివేచన అనే దీపాన్ని ఇంద్రియాలనే పెనుగాలికి ఆరిపోకుండా కాపాడుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.